కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో ఢిల్లీ వేదికగా ఒకే ఒక చర్చ ఇటు పొలిటికల్ సర్కిల్స్ అటు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అదే మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. 2029 ఎన్నికలే లక్ష్యంగా పీఎం మోడీ తన సరికొత్త టీంను రంగంలోకి దించడానికి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో లేదా జూన్ మొదటి వారంలో జరగబోయే ఈ భారీ విస్తరణలో దాదాపు 30 మంది పాత మంత్రులకు షాక్ ఇవ్వబోతున్నారని టాక్. అయితే అందరి కళ్ళు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలపైనే ఉన్నాయి. తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో రాబోయే ఆ దూకుడు నేత ఎవరు? ఏపీ నుంచి కూటమి కోటాలో మంత్రి పదవి దక్కించుకోబోయే ఆ రాయలసీమ మహిళా నేత ఎవరు? ఈ కంప్లీట్ ఇన్సైడ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మరికొందరికి రీచ్ అవ్వడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో విలువైనది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలతో తెలంగాణ బీజేపీలో సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ను కేబినెట్ నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఆయన కుమారుడి చుట్టూ ముసిరిన వివాదాలు పార్టీకి డ్యామేజ్ కలిగించడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే బండి సంజయ్ స్థానంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న అరవింద్ వైపే హైకమాండ్ మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్ నేత ఈటెల రాజేందర్ పేరు కూడా రేసులో ఉంది. గతంలో ఆశించిన పదవులు దక్కక తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈటెలను ప్రసన్నం చేసుకునేందుకు ఈసారి కేంద్ర పదవి లేదా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే యోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ సమీకరణలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్థానంలో అనకాపల్లి ఎంపీ పక్కా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సీఎం రమేష్ను కేబినెట్లోకి తీసుకుంటారని గట్టిగా వినిపిస్తోంది. ఆయనతో పాటు రేసులో పురంధరేశ్వరి కూడా ఉన్నారు. అయితే మిత్రపక్షాలైన టీడీపీ జనసేన కోటాలో మరొకరికి ఛాన్స్ ఇచ్చేందుకు మోడీ మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర నుంచి బీసీ నేతగా రామ్మోహన్ నాయుడు, కోస్తా నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రులుగా ఉండడంతో ఈసారి సామాజిక ప్రాంతీయ సమతుల్యత కోసం రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. ఒకవేళ జనసేనకు కేటాయిస్తే వల్లభనేని బాలశౌరి పేరు పరిశీలనలోకి రానుంది. ప్రధాని మోడీ విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన వెంటనే ఈ మంత్రివర్గ ప్రక్షాళనపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పనితీరు ఆధారంగానే ఈ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని అమిత్ షా ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఢిల్లీ నుంచి వస్తున్న ఈ లీకులు ఎంతవరకు నిజమవుతాయో, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరికి అదృష్టం వరిస్తుందో చూడాలి. పవర్ఫుల్ అండ్ యంగ్ లీడర్స్తో మోడీ నిర్మించబోయే ఈ కొత్త టీంలో 2 తెలుగు రాష్ట్రాలకు సరైన ప్రాధాన్యత దక్కుతుందని ఆశిద్దాం. మరి తెలంగాణ, ఏపీల నుంచి ఎవరు కేంద్ర మంత్రులు అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.